హాయ్ నమస్తే. ప్రస్తుతం రేగడిగడ్డ తాండలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ గారు శోభా గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఈ గ్రామం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి చేశారు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే మళ్ళీ రాబోతా ఉన్నాయి. మరి దేని మీద దృష్టి పెడతారు అనే విషయం గురించి, ఈ ప్రస్తుత లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్, అదేవిధంగా కొన్ని విషయాల గురించి అన్న దగ్గర చర్చిద్దాం. అన్న నమస్తే. అన్న, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు పరిపాలించింది మీ నేతృత్వంలో. మరి ఆ ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తా ఉందా? ఉంది, చాలా ఉంది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పనులు జరిగాయి. కాకపోతే దురదృష్టవశాత్తు మొన్న కాంగ్రెస్ గాలిలో వచ్చేసింది, అంతే తప్ప కేసీఆర్ పాలనలో చాలా అభివృద్ధి అయింది. ప్రతి తాండలు గ్రామ పంచాయతీలో ఏర్పడ్డాయి. తాండలు గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి మంచి అభివృద్ధి జరిగింది. దాదాపుగా గతంలో వెంకటాపూర్ కంప్లీట్ గా ఉన్న మా తాండని కొత్త గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి దాదాపు 2.5 కోట్ల వరకు చేయించిన. దాదాపు ఒక 50 లక్షల సిసి రోడ్లు, 100 స్ట్రీట్ లైట్, కొత్తగా గ్రామ పంచాయతీ భవనము, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, ఇవన్నీ చాలా అభివృద్ధి జరిగాయి. ఇంకా కొద్దిగా మిగిలింది. దానికి నెక్స్ట్ గతంలో తాండవాసులు కానీ గ్రామ ప్రజలు కానీ సహకరిస్తే మళ్ళీ గెలిచి మళ్ళీ కొద్దిగా మన ఎస్టీ కమ్యూనిటీ హాల్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఇవన్నీ లేవు. మిగతా ఇవన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని పనులు మిగిలినాయి, అవి పనులు చేయిస్తా అన్న. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 9 నెలలు అయితే కావస్తా ఉంది. ఇవి మొన్ననే రుణమాఫీ విషయంలో అందరికి జరిగిందంటారా? జరిగింది, కొందరికి జరిగింది. మరియు కొన్ని హామీలు ఇంకా నెరవేర్చాల్సి ఉంది, కొన్ని హామీలు ఇంకా నెరవేరలే. మహిళలకు 2500 అన్నారు, అవి పూర్తి కాలే. మరి ఇంకోటి ఈ మన ఇందిరమ్మ గృహాలు, అవి ఇట్లా ఇంకా 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 ఏది కనిపిస్తలేదు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ పెండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టుగా అయితే, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించినటువంటి ఆయంలో బాగుందా, ప్రజెంట్ ఆయంలో బాగుందా? అంటే అభివృద్ధి విషయంలో కూడా. అభివృద్ధి విషయంలో మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ చాలా అభివృద్ధి పనులు చేశాడు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఇంత అభివృద్ధి చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్న? కొందరు మాయమాటలు మోసం గీత జరిగింది. ఆయన ఎంబడి ఉన్నోళ్ళే మోసం చేసిండ్రు. ఆయన ఎంబడి ఉన్న మన పెద్ద పెద్ద లీడర్లు కానీ కార్యకర్తలు కానీ కొద్దిగా మోసం చేయడం వల్ల కొద్దిగా కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది, అంతే. నా యాక్చువల్ గా మీ ఊహ తెలిసినప్పటి నుంచి, ఎందుకంటే మహబూబ్ నగర్ అటు ప్రాంతాల్లో మీరు తిరుగుతూ ఉంటారు, అంటే శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాకంటే ముందు బాగుందా, మంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అయిందా? మంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అయింది మొత్తం టోటలీ. అన్న, ఇంకొక విషయం అన్న, ఇప్పుడు రేగడిగండ తాండాకు చూసుకున్నట్టుగా అయితే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచి వ్యక్తి, అభివృద్ధి పనులు ముందడుగు వేస్తాడు. ప్రతి విషయంలో కానీ ప్రతి పనిలో ప్రతి పెద్ద పెద్ద వర్కుల్లో మాట్లాడడానికి కానీ గవర్నమెంట్కి వెళ్ళి కేసీఆర్తో కొట్లాడి అభివృద్ధి చేసిన రోజులు ఉన్నాయి. చాలా మంచి పనులు చేశాడు అన్న. యాక్చువల్ గా ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చిందనా, ఇప్పుడు ఏదైనా పిలుపు వస్తుందా? చూద్దాం, ముందు ముందు చూద్దాం ఏమైనా పిలుపు. ఎందుకంటే మీరు రాండి, ఇప్పుడు 9 నెలలు అవుతుంది, ఇప్పుడు ఏమి చూడలేము. ముందు ముందు చూస్తాము, ఏం చేస్తాననేది ముందు ముందు అభివృద్ధి అనేది తెలుస్తుంది జనాల్లోకి. అంటే పిలుపు అంటే మిమ్మల్ని మా పార్టీలకు రా అని ఏమన్నా ఆహ్వానాలు అందుతున్నాయా? సరే, ఆయన మంచి పనులు చేస్తే మంచిగా ఉంటే నేను మళ్ళా సర్పంచ్ గెలిచి పోవచ్చు, దాంట్లో ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఇంకొక విషయం అన్న, ఈ రేగడిగండ తాండా ప్రజలైతే ఉన్నారు కదన్నా, ఇప్పుడు మీ నేతృత్వంలో చేసినట్టు కొన్ని పనుల గురించి చెప్పనన్నా. చాలా చేశాను పనులు, సిసి రోడ్స్ కానీ, 100 కానీ, స్ట్రీట్ లైట్ కానీ, శ్మశాన వాటికలు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనము, మరి దాదాపుగా 75% కంప్లీట్ గా చేసేసాను.
గతంలో ఏం లేదు మా తాండకు. ఆమ్లెట్ వెంకటాపురం ఆమ్లెట్ ఉన్నప్పుడు అయితే ఏ పనులు జరగలే. నేను కొత్త గ్రామ పంచాయతీ అయ్యి నేను సర్పంచ్ అయిన తర్వాతనే ఈ పనులని కనిపిస్తున్నాయి జనాల్లోకి. ఆల్రెడీ జనాలకు తెలుసు గతంలో ఏం లేవు. కొత్త సర్పంచ్ అయినాక ఏమేమి వర్కులు చేసిందంటే జనాలకు తెలుస్తుంది. అన్న కొన్ని గ్రామాలు తిరుగుతా ఉంటా తాండాలు, ఆ తాండాల్లో రోడ్లు సక్రమంగా లేకుంటాయి. బట్ కాకపోతే మేము చూస్తా ఉన్నాం, ఇది చాలా మంచిగా కనిపిస్తా ఉంది. మరి దీనికో శ్రమ అనేది మీరు అంటే శ్రీనివాస్ కూడా అత్యంత సన్నిహితుడిగా ఉండి మీరు నిధులు తేవడంలో సక్సెస్ 100%. అన్న. ఇంకొక విషయం, ఈ రేగడిగాన తాండా ప్రజలకు ఏ విషయం చెప్పగలరు మీరు? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కదా, ఈ ప్రజలకు ఏ విషయం తెలియజేస్తా ఉన్నారు మీరు? మీరు నా తాండా జనాలకు చెప్పేది ఒకటే, మీరు ఇంకా కొద్దిగా సహకరించి నన్ను ఇంకోసారి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవి మొత్తం టోటల్గా పూర్తి కంప్లీట్ చేసేస్తా. అంతే తప్ప వేరేది ఏం లేదు అన్న. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మనం చూసుకున్నట్టుగా అయితే ఒక వాదన ఏమి వినబడుతుందంటే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కుమ్మకాయ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది అనేది ఒక చర్చ నడుస్తా ఉంది. ఎంతవరకు వాస్తవం అది? లేదు, అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏమీ లేదు. బీజేపీ గెలిపిస్తున్నాం, బీజేపీగానే గెలిపించింది తప్ప ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ ఉంటే ఏం చేయడానికి రాదు. కొద్దిగా ఆపోజిషన్ ఉంటే ఏమైనా పనులు అవుతాయనే విషయంలో వాళ్ళు ముందుకెళ్ళేది తప్ప వేరేది. ఇది చురుగ్గా పాల్గొనడం జరిగింది. కంపల్సరిగా ఈ గ్రామం ఈ తాండా ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాడు, కంపల్సరిగా నేను ఇప్పుడు మన గెలిపిస్తే మిగిలిపోయినట్టు కొన్ని పనులు కూడా నేను చేసి చూపిస్తా అని ధీమా అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది.